అండి నమస్తే. ఈరోజు అలసంద గింజలు మేథీ కూరతో చేస్తున్నాను అనమాట. చిన్న బంగాళదుంప కూడా వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత అవి ఎర్రబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత అవి అలసంద గింజలు వేసానండి. అల్లం గింజలు ఒక చిన్న బంగాళదుంప తరిగేసాను. ఇందులో మెంతాకు సపరేట్గా వేయించుకోవాలండి. కొద్దిగా స్పూన్ నూనె వేసి వేరే పాత్రలో కడాయిలో వేయించుకొని పెట్టుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట. పచ్చిగా అలాగే వేయకూడదు, పచ్చివాసన వస్తుంది. ఇలా కలుపుకొని వేసుకున్నాను మెంతికూర. ఇది బాగా వేగిన తర్వాత అల్లము, ఉప్పు, కారము, పసుపు, ధనియా పొడి అంతా వేసి ఒక 2 నిమిషాలు వేగనిచ్చి వేగిన తర్వాత పెరుగు అండి, కొద్దిగా పెరుగు నీళ్ళ కొట్టుకొని అలాగే వేయకూడదండి. పెరుగు గిల కొట్టి వేయాలి, లేకపోతే పొడి పొడి లేకపోతే పెరుగు బాగోదు అనమాట, విరిగినట్టు అయిపోతుంది. ఇలా కొత్తిమీర అంతా కలుపుకొని ఇలా ఇందులో పెరుగు వేసుకోవాలండి. ఇది కొత్తిమీర కూడా చల్లుకున్నాము. ఇసుక గింజలు కాబట్టి కుక్కర్ అవసరం లేదు, మట్టి పాత్రలోనే చేస్తున్నాను. తొందరగా ఉడికిపోతుంది. నీళ్ళు ఒక గ్లాస్ వేసుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగాలండి. ఇది మూత పెట్టేస్తే వేగుతుందండి. ఇది చివరిలో ఇలా ఉంటుందండి. ఇది చపాతీ, రోటీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.